అండ్ అట్లనే మీ అందరికి కూడా తెలుసు పట్టభద్రుల ఎన్నికలు ఇంకా 2-3 రోజుల్లో అయిపోతుంది. సో రేపు సాయంత్రంతో మరి ప్రచారం సమయం కూడా పోతా ఉంది కాబట్టి సో ఆచి తూచి అడిగేయండి, ఎవరిని గెలిపించాలా, ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనేది ఆలోచించండి. ఒకసారి నిన్న బక్కా జడ్సన్కి సపోర్ట్గా మద్దతుగా వెళ్ళిన పృథ్వీరాజ్ గారికి ఒకసారి కాల్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ లైవ్లో ఉన్నాం మనం మార్నింగ్ న్యూస్లో. నిన్న జడ్సన్ గారికి మద్దతుగా మీరు వెళ్ళారు కదా సార్, ప్రెస్ మీట్ కూడా పెట్టారు వరంగల్లో. సో ఎట్లా ఉంది సార్ పట్టభద్రుల ప్రచారం అంతా కూడా, ఏమనుకుంటున్నారు పట్టభద్రులు అంతా? ఒక సైలెంట్ వేవ్ ఒకటి కనబడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఓకే. సో ఇప్పుడు మా దాంట్లో కూడా ముంగటికి వచ్చి అంటే ఇటువంటి వాళ్ళని కాపాడుకోవాలి. అట్లీస్ట్ గ్రాడ్యుయేట్స్ అన్నారే భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల గురించి నిర్భయంగా మాట్లాడగలిగేటువంటి, నిజాయితీగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తిని తీసుకోవాలనేది అయితే మా ప్రయత్నము. సో దాంట్లో భాగంగానే మాట్లాడుతూ చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి నిన్నటి తర్వాత. సో అందుకే ఉండే ఎక్కువ ప్రచారం ఎక్కువ ఇంకా జరగనుండే ఇప్పటికే. అంటే మరి ఈ 100,000 కోట్లు పెట్టి రాజకీయ పార్టీలు చేసినట్టు చేయి కదా. పెద్దల సభ అంటే పేటోళ్ళకు కూడా కొంచెం వాళ్ళకు ప్రతిభ ఉండాలి, అర్హతలు కూడా ఉండాలి. ఓకే, ఈయనకు తప్ప అందులో ఉన్న వాళ్ళకైతే ఎవరికి వేరే క్యాండిడేట్స్ ఎవరికి కూడా అర్హతలు లేవు. ఇప్పుడు ఈ పట్టభద్రుల నియోజకవర్గం అనేది కూడా ఎందుకు పెట్టిందంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించిన కావచ్చు, ప్రజా సమస్యల గురించి అన్బయాస్డ్ గా ఉండేటటువంటి అవకాశం ఇవ్వాలని మనకు శాసన మండలిలో ఈ స్థానానికి అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉన్నది కదా, దానికి అది పెట్టింది దాని గురించి. సో దాంట్లో కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులు పోతే ఏమవుతుందంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు వాళ్ళ రాజకీయ ఎజెండాల గురించే మాట్లాడతారు. సో దాని గురించనే మేము కూడా లాస్ట్ మినిట్ లో డిసిషన్ తీసుకొని సపోర్ట్ చేయాలి. జడ్సన్ అసలు వాళ్ళ గురించి వాళ్ళకు సపోర్ట్ చేయాలి. అంటే బయట మీరు మాట్లాడిన విధానంకి మరింత గ్రాఫ్ పెరిగింది అని అంటా ఉన్నారు బయట, నిజమేనా సార్? సో అంటే మీరు సపోర్ట్ చేస్తారు జడ్సన్స్ కి. సో మీరు విఠల్ గారు చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు. నిన్న వెళ్ళిన తర్వాత సూపర్ సక్సెస్ అయింది. అవునా, దాని రెస్పాన్స్ అయితే బాగుంది. చాలా మంది మాట్లాడుతున్నారు, నాకు కూడా ఫోన్స్ వస్తున్నాయి చాలానే. చర్చ మొదలైంది. అంటే ఇన్ని రోజులు అరే ఏ కాకి గినెతో ఏమైతే గెలవగలుగుతాడా అనే వాతావరణంకి వెళ్ళి ఎస్ కొంతమంది తనకు కూడా తెలంగాణ మూవ్మెంట్ లో సీరియస్ వర్క్ చేసిన వాళ్ళ సపోర్ట్ బేస్ అయితే దొరికింది అనేది కొంచెం ఉంది. అంటే ఆయన ఏదో సమాజంలో ఏదో విలేసినట్టు కాకుండా ఏదో దళితులను ఊరు బయట వెళ్ళేసినట్టుగా ఇప్పుడు సమాజంలో కూడా ప్రశ్నించే గొంతుగా తనను కూడా వెళ్ళేసినట్టుగా కాకుండా ఉన్నారు, తనకు సపోర్ట్ బేస్ కూడా ఉన్నది అనేది ఒక చర్చ మొదలైంది. చాలా మంది ఇంటెలెక్చువల్స్ కూడా చేస్తా ఉన్నారు, ఒపీనియన్ మేకర్స్ కూడా మాట్లాడుతున్నారు. సో మేము కూడా ఏంటంటే ఒక డిస్కషన్ లేవనెత్తినాం. నెక్స్ట్ 1-2 days లో మీరు చూడండి ఎవరు ఏంది, ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళి ఉన్నారు, ఎవరు భవిష్యత్తులో ప్రజల పక్షాన నిలబడతారు, ఎవరు నిజంగా కూడా ఈ చదువుకున్న వాళ్ళ తరఫుకి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఎలక్షన్స్ లో ఎక్కడ చూసినా కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాడికి వెళ్ళి 40-50 లక్షలు లేనిది ఎవరు క్యాండిడేట్ కూడా నిలబడే సిచ్యువేషన్ లేకుండా ఈ రాజకీయ పార్టీలు తయారు చేస్తాయి. గత కేసీఆర్ కావచ్చు, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కూడా అట్లనే అదే లైన్ లో పోతున్నారు వీళ్ళు కూడా. సో రేపు పేదోళ్ళ గురించి అంటే ఇక పైసలు లేకుండా రాజకీయాలు అంటే ఉన్నోడే అన్నట్టు. అంటే ఇండస్ట్రియలిస్టులు, పెద్ద గుండాలు, రౌడీలు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, హెల్త్ మాఫియా, ఇటువంటి మాఫియాగాళ్ళు ప్రతినిధులే వచ్చి కూర్చుంటారు. ఈవెన్ పెద్దల సభకు కూడా ఇప్పుడు రెమిడిసివిర్ ఇంజక్షన్ సమస్య హెడ్ సంబంధించినటువంటి వ్యక్తిని పార్సార్ రెడ్డి దగ్గర 150 కోట్లు నల్లధనం దొరికింది అని రాజ్యసభ పంపించింది కేసీఆర్. సో వీళ్ళు అట్లనే ఉన్నారు. గ్రనైట్ మాఫియాలను రాజ్యసభ కూర్చుంటే వాళ్ళు కాదు కదా, వాళ్ళు వాళ్ళ వ్యాపారాల గురించి వాళ్ళ వ్యాపారాలు కాపాడుకునే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు రాజకీయాలకు. కానీ ఇప్పుడు మన ప్రయత్నం ఏంటంటే ఏం పైసలు లేకుండా కూడా ఈ గ్రాడ్యుయేట్స్ తరఫు అట్లీస్ట్ ఒక హోప్ జనం లోపలికి పైసలు లేకుండా కూడా రాజకీయాలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ సైడ్ ఎత్తిరు కాబట్టి ఈసారి పట్టభద్రులు ఒక్కొక్కడికి ఓటుకి 10,000 ఇస్తున్నారట సార్, నిజమేనా? వాస్తవమే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు చాలా భీకర చేస్తున్నాయి. సరే బీజేపీ వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు, కానీ ఈ రెండు మాత్రం చాలా భీకరమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే కాలేజీల యజమానుల చేతులలో ఉన్నాయి ఇవన్నీ లిస్టులు తయారు చేసుకొని పెట్టుకొని వీళ్ళందరూ ఇంతకుముందు కూడా గతంలో కూడా పల్లరాజేశ్వర రెడ్డి వీళ్ళంతా వాళ్ళకేంటంటే కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా కొన్ని ఫేక్ దొంగ ఓట్లు కూడా ఉన్నాయి. లాస్ట్ టైం కంప్లైంట్స్ కూడా చేశారు, వాటి మీద యాక్షన్ అయితే ఏం తీసుకోలేదు. సో ఇట్లా అంటే ఇప్పుడు వాళ్ళు అందుకనే ఇప్పుడు మేము కూడా ఈ నిమిషంలో దొరికింది కూడా ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. మీకు ఇవాళ ఇచ్చే 5
10,000 ముఖ్యమా, లేకపోతే మీకు భవిష్యత్తులో ఇప్పుడు తెలంగాణ అట్లా ఇచ్చి తీసుకొని క్వశ్చన్ చేసేవాడు లేక ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీలు, మల్లారెడ్డి యూనివర్సిటీలు ఇట్లా యూనివర్సిటీలు వచ్చినాయి. ఇలా ఉస్మానియా రిక్రూట్మెంట్ లేదు, కాకతీయ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లేదు, బడులు బంద్ అయినాయి తెలంగాణలో. పేదోళ్లకు విద్య మొత్తం సర్వనాశనం అవుతున్నది. ఇప్పుడు వాళ్ళు అట్లా తీసుకొని ఇస్తున్నారు. టీచర్ల కాడికెళ్ళి చెప్తున్నారు. టీచర్లు వాళ్ళు ఇప్పుడు ఇచ్చే బాటిల్ మందు బాటిల్లో టీచర్స్ బెండర్స్ పైన రావుడు కన్నా మీకు రేపు పొద్దుగాల మీకు మీ బడులలోనే సింగిల్ టీచర్ స్కూల్స్ తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, సింగిల్ అర్రలో ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దుగాల రిక్రూట్మెంట్ అయితే వాళ్ళకే కదా పని ఉపయోగపడేది. సో వాటి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఇంకో గత 10 ఏళ్ళలో ఎవరు మాట్లాడలేదు. ఇంకా డబల్ బెడ్రూమ్ అట్లనే ఉన్నాయి. ఇంకా డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి 6 సంవత్సరాలు ఇంకా కట్టి కూడా. సో ఈ సమస్యల గురించి అట్లీస్ట్ పెద్దల సభలలో వాళ్ళకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అంశం కూడా మీరు వచ్చిన మొన్న మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 2,67,000 పై చిలుకు ఉద్యోగాలు ఇంకా ఖాళీ ఉన్నాయని చెప్పి 10 ఏళ్ల కింద కూడా గవే ఖాళీలు ఉన్నాయి. మరి ఇవాళ అపోజిషన్ పార్టీ దాని మీద కొట్లాడిన వాళ్ళు లేరు, దాని మీద స్ట్రీట్ ఫైట్ ఇచ్చిన లేరు, ఎడ్యుకేట్ చేసిన లేరు. మా బొట్టలం గొంతులు పోయేదాకా మొత్తుకుంటున్నాం మేము. సో ఈ గొంతులు పోయేదాకా మొత్తుకునేటోళ్ళు దాని ఒక మొత్తుకునేటోడు వచ్చి అక్కడ ఇలా కాంటెస్ట్ చేస్తున్నారు కదా. సో అటువంటి వాడిని ప్రజలు కాపాడుకోవాలి. ఒక మెసేజ్ కూడా జనాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు జడ్సన్ కు సపోర్ట్ చేస్తున్నాం. డెఫినెట్ ఫైనల్ గా రేపు సాయంత్రం వరకే లాస్ట్ టైం కూడా ప్రచారానికి. సో ఫైనల్ గా పట్టభద్రులందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అదే ఇప్పుడు ఏదైనా తన ధైర్యం చేసి 2 కాళ్ళు ఎక్కున్నా కానీ గత 10 ఏళ్ల నుంచి ఏదైతే స్ట్రగుల్ చేస్తున్నాడో చూస్తున్నాం. సరే తెలంగాణ మూవ్మెంట్ సీరియస్ పార్టిసిపెంట్ కాకపోవచ్చు, బట్ కానీ ఈ లాస్ట్ గవర్నమెంట్ అయితే ఆయనకు సంబంధించిన రాజకీయ పార్టీ కూడా అట్లా ఫైట్ చేయలేదు. తన ఫైట్ చేసిండు, జడ్సన్ ఫైట్ చేసిండు. కనుక ఏంటంటే ఇటువంటి వాళ్ళను అట్లీస్ట్ వాస్తవాలు మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులను గ్రాడ్యుయేట్స్ గా కాపాడుకోవాలి. అది తన అవసరం కాదు. తను ఏమైతే ఒకవేళ ఓడిపోతే ఏమైతే దాన్ని పోయి మళ్ళీ గదే పనిచేస్తారు కావచ్చు. కానీ ఏంటంటే శాసనసభలలో టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, అది శాసనసభలలో కనుక మాట్లాడితే దాని ఇంపాక్ట్ వేరే తిరిగి ఉంటుంది. అది రికార్డు పోతుంది, జనాలకు కూడా వెళ్ళిపోతుంది, జనాలకు ఒక హోప్ బిల్డప్ అవుతుంది. సో రాజకీయ ఎజెండాలు కాపాడుకునేటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధుల కన్నా జడ్సన్ ఈజ్ అ పర్ఫెక్ట్ క్యాండిడేట్. ఆయన నెంబర్ 41 అనుకుంటా, 41 మీద డెఫినెట్ గా వాళ్ళందరూ ఓట్లు వేయాలి. ఒక హోప్ మాత్రం ఉండాల్సిందే. ఒక సూర్యకిరణం లెక్క తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చెత్త రాజకీయ వ్యవస్థలో అట్లీస్ట్ ఆయన ద్వారా ఒక హోప్ అన్న చూపియండి. మీరంతా ఈ చిన్న వాటికి 5,000 10,000 మీరు ఇస్తే దాంతో నొరిగేది ఏం లేదు. ఆ పైసలు ఇక తీసుకురా మీ ఇష్టం అని నేనైతే చెప్తాను. తీసుకోవాల్సిన ఎవరి దగ్గర తీసుకోదా, ఎందుకు వ్యక్తులను ఎందుకు అమ్ముడు వాళ్ళేది ఇండివిజువల్ గా ఇవి చదువు గవాటి గురించి చిల్లర పైసలు చిల్లర రాళ్ల గురించా ఇక్కడ దాకా వచ్చింది. సో చిల్లర నా కొడుకులను దందాలు చేసేటోళ్లను, లఫూడ్ దందాలు, బేకార్ దందాలు, ఇటువంటి వాళ్ళను పొద్దున్న లేసి అబద్ధాలు మాట్లాడే కొడుకులను అన్ని రాజకీయ పార్టీలు అట్లే పడే దరిద్రం పాడే. కానీ సో ప్రజలను ఇప్పటిదాకా మెడ మీద కత్తి పెట్టి నాశనం చేసినటువంటి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ పాలకులకు ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా అట్లీస్ట్ ఒక మనిషి అలా ఉన్నాడు. వాళ్ళంతా ఈ ప్రశ్నించే వాళ్ళందరికీ, లేకపోతే ఈ వాస్తవాలు మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నేను మొత్తం గ్రాడ్యుయేట్స్ చేసే అప్పీల్ ఏంటంటే తప్పకుండా ఆయనకు రిసాన్కు ఓటేయండి. మొదటి ప్రాధాన్యమైన ఓటు చేసి తనను గెలిపించుకోవాల్సిన బాధ్యత గ్రాడ్యుయేట్స్ మీద. తెలంగాణ సమాజం కూడా అంటే ఇన్ని రోజులు లాస్ట్ టైం అంటే కూడా మరి మంచిగా ఉన్నాడా అని చెప్పని అడిగిరు కొంతమంది. మేము సపోర్ట్ కూడా ఎవరు చేయలే. కానీ ఇప్పుడు ఒకరైతే కనబడుతున్నారు కదా. నీకు అవకాశం ఉన్నప్పుడైతే అందరు దొంగల మధ్యలో ఎప్పుడైతే కనబడుతున్నారు కదా. సో అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఓటేసి ఇప్పుడు గెలిపాలి. లేకపోతే మాకు ఎవరుండే మాకు ఛాన్స్ లేకుండా అందుకే వాడు 5,000 తీసుకున్నాం, 10,000 ఇచ్చినందుకు ఓటేసినాం, 10,000 తీసుకున్నాం. ఇప్పుడు అట్లా కాదు కదా. మీకు ఒక అవకాశం ఉన్నది. యూ హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీరు నిజాయితీ ఉన్నదా, మీ చదువులో సార్థకత ఉన్నదా, మీరు చిన్నప్పటి నుంచి కష్టపడి అమ్మనైనా కష్టపడి బళ్ళలో పంపిస్తే నీ చదువుకి ఏమన్నా సార్థకత ఉందా లేదా, నీకు నాణ్యమైన విద్య నీకు అందిందా లేదా, నైతిక విలువలతో కూడినటువంటి విద్య మీ లోపల కనుక ఉండేదంటే గ్రాడ్యుయేట్స్ కు తప్పకుండా జడ్సన్కే వేస్తారు. వేరే వాళ్ళకి వేసే ఛాన్సే లేదు. అందరు చూస్తున్నారు కదా. లేకపోతే ఈ 2 రోజులు మీరు కూడా స్టడీ ఎవరెవరు ఏంటిది ఏం సంగతి మాబట్టల్లో మేము మాట్లాడుతూ చూడండి, మేము చెప్పేటోళ్ళది చూడండి. మీరు కూడా ఆలోచన చేసి జడ్సన్ కే 41 మీద జడ్సన్ గెలిపించుకోవాల్సిన అవసరం సమాజానికి ఉన్నది అని నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. క్లియర్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో 41, సో తప్పకుండా జడ్సన్ ఒక్కడు ఒంటరయ్యిండు, కానీ పట్టభద్రులందరూ ఆయన వెనకాలే ఉన్నారు. సో ఖచ్చితంగా చాలా మంది ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏ రకంగా జడ్సన్ని ఓడగొట్టాలి అనే పని కట్టుకున్నారు. బట్ ఆయన గెలుపును మాత్రం ఎవరు ఆపలేరు అని చెప్తా ఉన్నారు. అండ్